ఏపీలో ఎన్నికల ప్రచారం జోరందుకుంటోంది. అన్ని పార్టీల అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ప్రచారంలో అభ్యర్థులే కాకుండా వారికి మద్దతుగా కుటుంబ సభ్యులు కూడా గెలిపే లక్ష్యంగా ప్రచారంలో దూసుకెళ్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా అచంట నియోజకవర్గం మార్టేరులో నరసాపురం కూటమి ఎంపీ అభ్యర్థి భూపతి శ్రీనివాస్ వర్మ సోదరి మాజీ ఎంపీ పితాని సత్యనారాయణ కోడలు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. భూపతి శ్రీనివాస్ను ఎంపీగా గెలిపించాలని ప్రజలను కోరారు. భూపతి శ్రీనివాస్ వర్మ సోదరి పితాని సత్యనారాయణ కోడలతో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. బీజేపీ అభ్యర్థి వర్మ గారు వాళ్ళ సిస్టర్ క్యాన్వాసింగ్లో ఉన్నారు. ఇక్కడ వాళ్ళని తీసుకున్నారు. మేడం గారు, ఇప్పుడు ప్రజల్లోకి వెళ్తున్నారు, ఏ విధమైన స్పందన వస్తుందంటారు? వస్తుందండి స్పందన. ఈ 5 సంవత్సరాలు రాక్షస పాలనలో ఉన్నాము. మేము ఈరోజు బయటకు వస్తున్నాము, అఖండ మెజారిటీతో ఎక్కిస్తాము అని చెప్పి చాలా హ్యాపీ, పాజిటివ్గా ఉందండి. అంతా పాజిటివ్గా ఉంది. గడప గడపకి ప్రచారం చేస్తున్నామండి. మేము 10 డేస్ నుంచి మాకు మార్నింగ్ 7కి బయలుదేరుతున్నాం, నైట్ 10 అయిపోతుంది. తప్పనిసరిగా మేము అఖండ పితాని సత్యనారాయణ గారు, మా శ్రీనివాస వర్మ అఖండ మెజారిటీతో గెలిపిస్తామని అందరూ చెప్తున్నారండి. మేము తప్పనిసరిగా పాజిటివ్ థింకింగ్తో ఉన్నారు. 7 నియోజకవర్గాలు కూడా నెగ్గుతాయి, తప్పనిసరిగా వస్తాయని చెప్తున్నారు. అమ్మ, ఇక్కడ పితాని సత్యనారాయణ గారు కాళ్ళు ఉన్నారు, ఒకసారి ఆమె చేసుకుందాం. మీరు ఇంటింటికి ప్రచారం చేస్తున్నారు కదమ్మా, ఏ విధంగా స్పందన వస్తుందంట? అందరికీ నమస్కారం అండి. ఈరోజు 13వ రోజు అండి. ఈరోజు మాటేరులో ప్రచారం చేస్తున్నాము. ఇన్ని ఊర్లు తిరిగినా కూడా మాకు అన్ని విధాల పాజిటివ్ వస్తుంది. మాకు ఏంటంటే ఇంకా నెగ్గేది ఎమ్మెల్యేగా పితాని సత్యనారాయణ గారు, ఎంపీగా బీజేపీ శ్రీనివాస్ వర్మ గారే అని వాళ్ళు కన్ఫర్మ్ చేసేసి చెప్తున్నారండి. వాళ్ళు కంపల్సరీ మీకు ఎందుకమ్మా, మేము మెజార్టీ చూపించి మేము నెగ్గించుకుంటామనే చెప్తున్నారండి. తప్పకుండా మా ఎమ్మెల్యే గారు పితాని సత్యనారాయణ గారు, మా ఎంపీ వర్మ గారు, అంతే అండి. ఇదే ఇక్కడ విషయం అయితే మా ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ గారు, ఎంపీ శ్రీనివాస వర్మ గారు అని చెప్పి అంటున్నారు. అలా ఇంటింటికి ప్రచారం చేసి ప్రజల్లోకి వెళ్ళి మొత్తం అక్కడ ఏంటి అన్నది తెలుసుకునే కార్యక్రమంలో ఉన్నారని చెప్పొచ్చు. కెమెరామెన్ చందుతో సతీష్, స్వతంత్ర టీవీ, పెనుగొండ నియోజకవర్గం నుంచి.